ధనికులారా మీకు అనర్థం అంటున్నారు. మనకి ఆంధ్ర లిటరేచర్లో వంగపండు వరప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన డబ్బు గురించి ఒక పాట రచించారండి. అది చాలా మనల్ని ఆలోచింపజేస్తుంది. ఏంటది? చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో, పైసా చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో, పైసా అది నీ కాడుంటది నా కాడుంటది మూడవ వాడిని మురిపిస్తుంటది. చూసారు లిటరేచరు? అది నీ కాడుంటది నా కాడుంటది మూడవ వాడిని మురిపిస్తుంటది. చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో, పైసా. తర్వాత అది చదువులిస్తుంది సరుకులిస్తుంది వాళ్ళకి వీళ్ళకి పదవులిస్తుంది. అది చదువులిస్తుంది సరుకులిస్తుంది వాళ్ళకి వీళ్ళకి పదవులిస్తుంది. తర్వాత మాటలాడదయ్యో మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తుంది రే, పైసా మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తుంది రే, పైసా. తోక ఉండదయ్యో పైసా లోకము తిరుగుద్దో, పైసా మాటలాడదయ్యో పైసా లోకము తిరుగుద్దో, పైసా అది నీ కాడుంటది నా కాడుంటది మూడవ వాడిని మురిపిస్తుంటది. తోక ఉండదయ్యో పైసా లోకము తిరుగుద్దో, పైసా మాట. తోక ఉండదయ్యో పైసా లోకము తిరుగుద్దో, పైసా. తర్వాత ఏమంటాడు? మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తదురు, పైసా మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తదురు, పైసా చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో, పైసా. తర్వాత రాత రాయుదయ్యో పైసా రాజ్యము నేలద్దు, పైసా. తర్వాత కళ్ళు ఉండవయ్యో పైసా కన్నీరు పెట్టదురు, పైసా. కన్నీరు పెట్టుస్తుందో పైసా. డబ్బు గురించి వంగపండు వరప్రసాద్ గారు చాలా మంచి పాట రాశారు. సరే ప్రియులారా, ఎందుకు ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు ధనికుల్ని చాలా కఠినంగా దూషిస్తున్నారు లేదా తిడుతూ ఉన్నారు, పేద ప్రజల్ని పొగుడుతూ ఉన్నారు? ఎందుకు ప్రభు ఈరోజు ఈ విధంగా అంటున్నారు అని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఈ మాటలు మనకు అర్థం అవ్వాలంటే ప్రియులారా, బైబిల్లో మరికొన్ని వాక్యాలని మనం ధ్యానం చేయాలి ప్రియులారా. మరి ముఖ్యంగా ఈ ప్రభు ఎందుకని పేదవారిని పొగుడుతున్నారు, ఆకలి గొండు ఉన్న వారిని పొగుడుతూ ఉన్నారు? మరో పక్కన ధనికుల్ని ప్రభు ద్వేషించినట్లుగా మనకు కనిపిస్తుంది. లేకపోతే ఇదిగో ఇప్పుడు కడుపు నిండిన వారిలారా మీరు ఆకలితో అలమటిస్తారంటున్నారు. ఇవి కొంచెం వినటానికి బాధాకరంగా ఉన్నాయి. ఈ మాటలు మనకు బాగా అర్థం అవ్వాలంటే పరిశుద్ధ గ్రంథంలో మరికొన్ని వాక్యాలను మనం ధ్యానం చేయాలి ప్రియులారా. మరి ముఖ్యంగా మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేయాలి. చూద్దాం. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 21వ వచనము. అక్కడ మనం ఏం చూస్తున్నాం? ప్రభువు చెప్తున్నారు, నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానము చేయము, నీవు వచ్చి నన్ను అనుసరింపుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ధనికుడు వచ్చి యేసయ్యా దైవరాజ్యంలో నేను ప్రవేశించాలంటే నేనేం చేయాలయ్యా అని అడిగినప్పుడు ప్రభు ఆ యొక్క ధనవంతుడితో ఏం చెప్పారంటే, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీకున్నదంతా అమ్మేసి పేదలకు దాన ధర్మము చేసి నన్ను అనుసరింపు అన్నారు ప్రియులారా. ఇంకొక వాక్యం కూడా మనం ధ్యానం చేయాలి. ఏంటంటే రెండవ రాకడ సమయంలో ప్రభు దూతల సమేతంగా వచ్చినప్పుడు తుది తీర్పు సమయంలో మనకి తీర్పు దేని మీద చేయబడుద్దంటే మనం చేసే మంచి పనులు, మనం చేసే చెడు పనులు ప్రియులారా.
మరి మంచి పనులు ఏంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు అంటున్నారు, నేను ఆకలి కొని ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టారా, దాహము కొని ఉన్నప్పుడు దాహము తీర్చారా, వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములు ఇచ్చారా, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను సందర్శించారా అని ప్రభువు ఆ ప్రజల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే అప్పుడు అది అడిగారు, ప్రభువా మీకు ఎప్పుడు ఆకలేసిందండి, మీరు ఎప్పుడు దప్పికు కొని ఉన్నారండి, మీరు ఎప్పుడు జైల్లో ఉన్నారండి, మీరు ఎప్పుడు వస్త్రహీనులై ఉన్నారండి అని అడిగినప్పుడు ప్రభు ఏం జవాబిచ్చారు? మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 40వ వచనంలో ప్రభు చెప్పారు, అందుకు ఆయన, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి. సమాజంలో పేదలకు మీరు ఎప్పుడైనా ఏమైనా చేస్తే అవి నాకు చేసినట్లే అని ప్రభువు చెబుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ 2 వాక్యాలు కనుక మీరు పరిశీలిస్తే, మొట్టమొదటి వాక్యం ధనవంతుడితో ప్రభు చెప్పారు, నీవు పరిపూర్ణుడు కావాలంటే నీకున్నదంతా అమ్మి దాన ధర్మాలు చేయి, తరువాత నన్ను అనుసరించి. ఎప్పుడు నువ్వు పరిపూర్ణుడు కావాలంటే, అందరికీ ఆ పిలుపు ఉండదు. కొంతమందిని దేవుడు పిలుస్తాడు. అసిసిపుర ఫ్రాన్సిస్ గారి వలె సమస్తాన్ని వదిలేసి వెళ్ళాడు. అలానే అందరిని పిలవ ప్రభు ఆ విధంగా ఒక్కొక్కరిని ఒక రకంగా ప్రభు పిలుస్తారు. తర్వాత మన అది మత్తయి శుభవార్తలో 19వ అధ్యాయంలో మనం చూసింది మాట. తర్వాత మనం తుది తీర్పు సమయంలో కూడా ప్రభు ఏమంటున్నారంటే, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టావా, దప్పిక కొని ఎప్పుడప్పుడు దాహము తీర్చావా, ఇవి అడుగుతున్నారు. అంతేగాని ఎన్నిసార్లు జపమాల చెప్పావు, ఎన్నిసార్లు పూజలో పాల్గొన్నావు, ఎన్నిసార్లు నువ్వు లేకపోతే వెలాంగిని వెళ్ళావు, గుణదలు వెళ్ళావు, లేకపోతే లూర్ది వెళ్ళావు అని అడగట్లా. పేదలకు సహాయం చేసావా, ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నావా, జైల్లో ఉన్న వారిని సందర్శించావా, బట్టలు లేనటువంటి వారికి బట్టలు ఇచ్చావా అని అడుగుతున్నారు. కానీ ఎన్నిసార్లు సప్రసాదం తీసుకున్నావు, ఎన్నిసార్లు గుడికి వెళ్ళావు, ఎన్నిసార్లు జపమాలు చెప్పావు అని ప్రభు అడగటలేదు. ప్రియులారా, సో ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ వెదర్ యూ హెల్ప్డ్ ద పోర్ ఆర్ నాట్. పేదలకు సహాయపడ్డావా లేదా, ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నావా లేదా, వెరీ క్లియర్. ఇది ఫైనల్ డెసిషన్, ఫైనల్ జడ్జిమెంట్ దీని మీద ఆధారపడి ఉంటుంది. సహాయపడ్డావా లేదా, పేదలకు సహాయపడ్డావా లేదా. ప్రభువుకి మనం సహాయం చేయలేం, ఆయన ఎక్కడుంటారు, హెవెన్లీ ఫిగర్ కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ప్రభు ఏం కోరుకుంటున్నారంటే, ఈ అత్యల్పులలో ఏ ఒక్కనికి నువ్వు సహాయం చేసినా అది నాకు సహాయం చేసినట్లే అని ప్రభు అంటున్నారు. ప్రియులారా, అయితే ప్రియులారా, మన పునీతులు అనేక మంది ఆదర్శంగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హంగేరీ దేశంలో పునీత మార్టిను గారు ఉన్నారు. నేను పోయిన సంవత్సరం హంగేరీ దేశం వెళ్ళా. పునీత మార్టిన్ గారు పుట్టిన జన్మస్థలాన్ని సందర్శించా. ఏంటి మార్టిన్ గారి ప్రత్యేకత ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన ఒక సైనికుడు. ఆయన ఒకసారి గుర్రం మీద వెళ్తూ ఉంటుంటే చలికాలంలో దారిలో ఒక అడుక్కునే వాడిని చూశాడు. ఆయన చలితో వణికిపోతూ ఉన్నాడు. పునీత మార్టిన్ గారు ఏం చేశారంటే, తనకున్నటువంటి ఆ రగ్గు, ఆ చలికి ఆయన కప్పుకున్నటువంటి ఆ యొక్క దుప్పట అంటామా, లేకపోతే రగ్గు అంటే తెలుసు కదా, చలిలో చలి నుండి మనల్ని రక్షించుకోవడానికి వాడే ఒక రగ్గుని ఆయన ఏం చేశాడంటే, మాంటెల్ని, ఆ వస్త్రాన్ని 2 ముక్కలుగా కట్ చేసి ఆ పేదవాడికి కప్పాడండి. తనకున్న ఆ ఒక్క వస్త్రాన్ని 2 ముక్కలు చేసి చలితో వణుకుపోతున్న ఆ అడుక్కునే వాడిని, ఆ పేదవాడికి ఆయన రక్షించాడు. ఆ చిన్న ముక్క ఆయన తీసుకొని ఆయన వెళ్ళాడు. పునీత మార్టిన్ గారు చాలా గ్రేట్ సెయింట్. ఆయన యూరప్లో పిల్లలకు కూడా ఈ పునీత మార్టిన్ గారి గురించి కిండర్ గార్డెన్లో వాళ్ళ చేత ఒక డ్రామాలాగా చేపిస్తారు. పునీత మార్టిన్ గారు తనకున్నటువంటి ఒక వస్త్రాన్ని 2 ముక్కలు చేసి ఆ పేదవాడికి సహాయం చేసినటువంటి ఆ దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా చిన్నపిల్లల చేత చేపిస్తూ ఉంటారు. ప్రియులారా, పునీత మార్టిన్ గారు. రెండో ఉదాహరణ ఎవరు, పునీత ఎలిజబెత్ అమ్మ గారు. ఆమె ప్రత్యేకత ఏంటంటే, ఆమె కూడా తన ఆస్తిని అమ్మి పేదలకు దాన ధర్మాలు చేసింది, ఆహారాన్ని పంచి ఇచ్చింది. కరువు కలిగిన సమయంలో ఆనాటి ప్రజలందరికీ కూడా తన ఆస్తిని అమ్మి
పేదలకు దాన ధర్మాలు చేసింది పునీత ఎలిజబెత్ అమ్మ గారు. సో పునీత మార్టిన్ గారు, పునీత ఎలిజబెత్ అమ్మ గారు మనందరికి ఒక ఆదర్శం ప్రియులారా. వాళ్ళు తమ ఆస్తుల్ని అమ్మారు, లేకపోతే ఉన్నది కొంచెమో తక్కువో ఎక్కువో తక్కువో వాళ్ళకున్న దాంట్లోనే వాళ్ళు ఎంతో కొంత పేదలకు దాన ధర్మాలు చేశారు. వీళ్ళిద్దరూ కూడా పునీత మార్టిన్ గారు, పునీత ఎలిజబెత్ అమ్మ గారు మనందరికీ కూడా ఒక ఆదర్శం ప్రియులారా. వీళ్ళ జీవితాలు చూస్తే మనకేం అర్థం అయిందంటే, వీలైతే మనం పేదరికాన్ని నిర్మూలించాలి. సరే, పేదరికం నిర్మూలించడం మన చేతుల్లో ఉన్న పని కాదు కాబట్టి కనీసం ఆ పేదరికాన్ని తగ్గించటానికి మనం కృషి చేసి మనం చేయగలిగినంత పని చేయాలి ప్రియులారా. అంతేగాని మీ కర్మ, మీ చావు మీరు చావండి అని వాళ్ళని వదిలేయకూడదు. మనం ఈ యొక్క సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు. అంటే పాపం చేస్తేనే పాపం కాదండి, మనం మంచి చేయగలిగి ఉండి ఆ మంచిని మనము చేయకపోతే అది పెద్ద పాపము. పాప సంకీర్తన జపంలో చెప్తాం, లోపము చేత, నోటి చేత, క్రియలు చేత, లోపము చేత అనే మాట ఒకటి ఉంటుంది. లోపం అంటే ఏంటి? యు ఆర్ ఏబుల్ టు డూ బట్ యూ డోంట్ డూ ఇట్. You have the capacity to do it, but you are not coming forward to do it. That is a big sin. లోపము చేత చేయగలిగి ఉండి కూడా నువ్వు చేయకపోతే అది బిగ్ మిస్టేక్. ప్రియులారా, యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం వేరే వాళ్ళని నీ చావు నువ్వు చావురా బాబు అని వదిలేయటం కాదు ఆయన ఉద్దేశం. లేకపోతే పేదలకు ధనవంతులకు పెద్ద తారతమ్యం, డిఫరెన్స్ ఉండాలని కాదు ఆయన ఉద్దేశం.